పశ్చిమ బెంగాల్లో మారుతోంది కేవలం రాజకీయ సమీకరణమేనా లేక దశాబ్ద కాలంగా కొనసాగిన అధికార వ్యవస్థకు ముగింపు పలికే కొత్త అధ్యాయం మొదలైందా? శాసనసభలో వినిపించిన ఘాటైన విమర్శలు, పాత కేసుల పునర్విచారణపై చర్చ, కాగ్ నివేదికల చుట్టూ రాజకీయ దుమారం, పార్టీ అంతర్గత అసంతృప్తి ఇవన్నీ ఒకేసారి ఎందుకు తెరపైకొస్తున్నాయి? అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్న ఈ సమయంలో ప్రజల ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో జరుగుతున్న ఈ పరిణామాలు తాత్కాలిక రాజకీయ వేడి మాత్రమేనా లేక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక మలుపా? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు కేవలం అధికార మార్పిడి సంకేతాలు మాత్రమే కాదు, దశాబ్ద కాలంగా కొనసాగిన రాజకీయ ఆధిపత్యానికి సవాలుగా మారిన కొత్త దశకు సూచికగా నిలుస్తున్నాయి. శాసనసభలో హోం, హిల్ అఫైర్స్ శాఖల బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ చర్చను మరింత వేడెక్కించాయి. ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చట్టానికి అతీతురాలు కాదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన ప్రక్రియ తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఘర్షణకు ప్రతీకగా నిలిచాయి. రాజకీయ విశ్లేషణలో వినిపిస్తున్న అభిప్రాయాల ప్రకారం గత 15 ఏళ్లలో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ రాజకీయ ప్రభావానికి లోనైందనే విమర్శలు, అలాగే స్థానిక స్థాయిలో దక్షిణ కోల్కతాలో ఒకప్పుడు టీఎంసీకి బలమైన మద్దతు ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలు మారడం కూడా రాజకీయ సమీకరణలో వస్తున్న మార్పులకు ఉదాహరణగా ప్రస్తావించబడుతోంది. మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం వీధి పోరాటాల నుండి జాతీయ రాజకీయాల వరకు విస్తరించినప్పటికీ ప్రస్తుతం రాజకీయ వ్యూహాలు, సంస్థాగత వ్యవస్థలు ఎన్నికల నిర్వహణపై అధికంగా ఆధారపడడం పార్టీకి సవాళ్లు తీసుకొచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో మూసివేసినట్టు చెప్పబడుతున్న కొన్ని పాత కేసులను న్యాయపరంగా తిరిగి పరిశీలించే ప్రక్రియ ప్రారంభమవుతూ ఉండడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీసింది. ప్రతిపక్షం దీన్ని చట్టబద్ధమైన బాధ్యతగా అభివర్ణిస్తుండగా అధికార పక్షం మాత్రం రాజకీయ లక్ష్యాలతో జరుగుతున్న చర్యలుగా విమర్శిస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందనే అభిప్రాయం బలపడుతోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారింది టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ రాజకీయ భవిష్యత్తు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న రాజకీయ పరిణామాలు అధికార ప్రతిపక్షాల మధ్య పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. జూలై 21న జరిగిన షాహిద్ దివస్ ర్యాలీ, బిర్లా ప్లానటోరియంలో నిర్వహించిన సమావేశంలో అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలకు శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇచ్చిన ప్రతిస్పందన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ప్రతిపక్షం వాదన ప్రకారం డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదైన ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం రీపోలింగ్కు ఆదేశాలివ్వడం కూడా ఇదే చర్చలో భాగమైంది. ఈ పరిణామాలను ప్రతిపక్షం రాజకీయ మార్పుకు సంకేతాలుగా అభివర్ణిస్తుండగా అధికార పక్షం వాటిని పూర్తిగా ఖండిస్తోంది. ఇదే సమయంలో అభిషేక్ బెనర్జీకి సంబంధించిన ఆస్తుల వివరాలు, లీప్స్ అండ్ బౌండ్స్ సంస్థ కార్యకలాపాలు, అలాగే అమతల ప్రాంతంలోని కార్యాలయంపై వస్తున్న రాజకీయ ఆరోపణలు కూడా కొత్త చర్చకు కారణమయ్యాయి. ఈ అంశాలపై అధికారిక దర్యాప్తులు, చట్టపరమైన ప్రక్రియలు ఎలాంటి నిర్ణయాలకు వస్తాయన్నది ఇంకా చూడాల్సి ఉంది. మరోవైపు టీఎంసీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీలో నాయకత్వ శైలిపై ప్రశ్నలు లేవనెత్తడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. శాసనసభలో జరిగిన ఘర్షణలు, సభ్యుల మధ్య వాగ్వాదాలు, మార్షల్స్ జోక్యం వంటి పరిణామాలు కూడా అధికార ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కేవలం ఎన్నికల పోటీ మాత్రమే కాదు, భవిష్యత్తు నాయకత్వం, పార్టీ అంతర్గత సమీకరణాలు, ప్రజా మద్దతు దిశగా జరుగుతున్న విస్తృత రాజకీయ పోరాటానికి సూచికగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలక చర్చగా మారింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిపాలనా నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, వాటిపై ప్రారంభమైన సమీక్ష ప్రక్రియ. రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కాగ్ నివేదిక రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఈ నివేదికలో గత ప్రభుత్వ పరిపాలనా విధానం, నిధుల వినియోగం, వివిధ శాఖల పనితీరుకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
2020 ఆంపన్ తుపాను అనంతరం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సహాయ నిధుల వినియోగంపై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. ఈ అంశానికి సంబంధించిన ప్రజాహిత వ్యాజ్యాలు, న్యాయస్థానాల్లో కొనసాగిన విచారణలు, కాగు పరిశీలనలు ఇప్పుడు మళ్లీ రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. అధికార పక్షం మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను రాజకీయ ప్రేరేపిత ప్రచారంగా అభివర్ణిస్తోంది. ఇదే సమయంలో గతంలో మూసివేయబడినట్లు చెప్పబడుతున్న పలు కేసులను తిరిగి పరిశీలించే చర్యలు, పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు చేపడుతున్న సంస్కరణలు కూడా చర్చనీయాంశమయ్యాయి. పోలీసు వ్యవస్థ పనితీరు, ఫిర్యాదుల నమోదు, రాజకీయ హింసకు సంబంధించిన అంశాలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం రాష్ట్ర పరిపాలనలో మార్పులకు సంకేతంగా ప్రతిపక్షం పేర్కొంటోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం చట్టం ప్రకారం పరిపాలన కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బెంగాలీ భాష వినియోగంపై తీసుకున్న నిర్ణయాలు, కొంతమంది అధికారులపై తీసుకున్న పరిపాలన చర్యలు కూడా రాజకీయ చర్చలో చోటు సంపాదించాయి. ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయ పోరాటం ఇక కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా పరిపాలన, చట్టబద్ధత, ఆర్థిక జవాబుదారీతనం, ప్రభుత్వ వ్యవస్థల విశ్వసనీయత చుట్టూ తిరుగుతున్న కొత్త దశలోకి ప్రవేశించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం అధికార మార్పు చుట్టూ మాత్రమే తిరగడం లేదు. రాష్ట్ర భవిష్యత్తు, రాజకీయ దిశ, అభివృద్ధి నమూనా, పాలనా విధానం ఎలా ఉండాలనే అంశాలపై కూడా విస్తృత చర్చ సాగుతోంది. ఒకవైపు ఓటు బ్యాంకు రాజకీయాలు, వర్గపూరిత విధానాలపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తుండగా, మరోవైపు అధికార పక్షం తమ విధానాలే సామాజిక సమతుల్యతను కాపాడాయని వాదిస్తోంది. ఈ భిన్న రాజకీయ కథనాల మధ్య బెంగాల్ ప్రజల తీర్పే కీలకంగా మారింది. శాసనసభలో సువేందు అధికారి చేసిన ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు, కరోమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద సమయంలో స్వచ్ఛంద సేవల ప్రస్తావన రాజకీయ చర్చకు కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. జాతీయవాద సంస్థల పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన వాదించగా, అధికార పక్షం ఆ వ్యాఖ్యలను పూర్తిగా అంగీకరించలేదు. దీంతో సిద్ధాంతపరమైన చర్చ కూడా రాజకీయ వేదికపై ప్రధాన అంశంగా మారింది. ఇదే సమయంలో రాష్ట్రంలో గూండాయిజం, సిండికేట్ వ్యవస్థ, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కూడా కొత్త రాజకీయ హామీలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం యాంటీ గుండా చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటిస్తుండగా, భారీ పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని చెబుతోంది. వాటర్ మెట్రో, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, కొత్త పరిశ్రమల వంటి ప్రతిపాదనలు కూడా ఇదే చర్చలో భాగమయ్యాయి. మరోవైపు అధికార పక్షం తమ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రాంతీయ గుర్తింపు కోసం తీసుకున్న నిర్ణయాలనే ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. దీంతో పశ్చిమ బెంగాల్ రాజకీయ పోరాటం వ్యక్తుల మధ్య పోటీని దాటి రెండు భిన్న రాజకీయ నమూనాల మధ్య జరుగుతున్న సిద్ధాంతపరమైన పోరాటంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలు కేవలం అధికారాన్ని నిర్ణయించడమే కాదు, బెంగాల్ రాజకీయాల భవిష్యత్ దిశను కూడా నిర్దేశించే కీలక మలుపుగా నిలవనున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు అధికార, ప్రతిపక్షాల మధ్య సాధారణ రాజకీయ పోటీని దాటి పాలన, జవాబుదారీతనం, అభివృద్ధి, ప్రజా విశ్వాసం వంటి అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఆరోపణలు, ప్రత్యారోపణలు, మరోవైపు చట్టపరమైన ప్రక్రియలు, పరిపాలన నిర్ణయాలు. వీటి తుది ఫలితాన్ని నిర్ణయించేది ప్రజాస్వామ్య వ్యవస్థ, న్యాయ ప్రక్రియలు, చివరికి ప్రజల తీర్పే. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎటువైపు మలుపు తిరుగుతాయో దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రజలు ఎంచుకునే మార్గమే రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనుంది. ఇదే నేటి నిజం.